హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం అమీన్పూర్లో ఉన్నాము. ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈరోజు ఇస్తున్నారు. ఎవరికైతే ఫ్లాట్స్ కన్ఫర్మ్ అయినాయో వాళ్ళకు ఫోన్లు వచ్చినాయి, వచ్చి మీ లాక్ వేసుకొని వెళ్ళండి ఫ్లాట్స్కి అని చెప్పేసి పిలిచారు. అందులో చాలామంది వచ్చారు ఇక్కడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్లాట్లు ఎట్లున్నాయి, పరిస్థితి ఏంటి, ఇక్కడ లోపల వ్యూ ఏంటి, ఇక్కడ ప్రజలతోటి మాట్లాడడానికి, ఎవరికైతే ఫ్లాట్స్ సెలవు అయినాయో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అమీన్పూర్లో ఇవి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఇక్కడ ఎవరికైతే ఫ్లాట్స్ వచ్చినాయో వాళ్ళని పిలిచి ఇక్కడ కీస్ ఇస్తున్నారు ఈరోజు. ఇది బ్లాక్ 5, మనం ఇక్కడ చూడొచ్చు బ్లాక్ 5 అనే పేరు. ఈ బ్లాక్ 5 వాళ్ళని ఈరోజు పిలిచి ఇక్కడ కీస్ ఇస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, అక్కడ బ్లాక్ 1, 2, 3, 4 అట్లా ఉన్నాయి, డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. ఏ బ్లాక్ వాళ్ళకైతే ఈరోజు అంటే కీస్ ఇస్తున్నారో ఆ రోజు వాళ్ళని ఫోన్ చేసి పిలుస్తున్నారు. ఈరోజు మీరు రండి, మీకు కీస్ ఇస్తున్నాము అని. కీస్ ఇవ్వడము అంటే వాళ్ళేం కీ ఇవ్వట్లేదు, లాక్ మనల్ని కొనుక్కరండి అని చెప్తున్నారు. కొనుక్కొచ్చిన లాక్ని లాక్ వేసుకోండి అంటున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి వచ్చినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు, 2 పార్కింగ్లు ఉన్నాయి. ఒకటి సెల్లార్ పార్కింగ్ ఉంది. ఇక్కడ సెల్లార్ పార్కింగ్ మనం చూడొచ్చు. ఇది సెల్లార్ పార్కింగ్. కానీ పరిస్థితి కొంచెం కాదు, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం ఇక్కడ సెల్లర్ పార్కింగ్లో నీళ్లు నిండిపోయినాయి. మొత్తం వాటరే ఉంది. మెయింటెనెన్స్ మాత్రం చాలా గలీజ్గా ఉంది, మొత్తం జీరో మెయింటెనెన్స్. ఇది సెల్లర్ పార్కింగ్ పరిస్థితి. ఇక పైన కూడా ఒక పార్కింగ్ ఇచ్చారు, అక్కడ వెళ్దాం. అక్కడిని కింద నుంచి కూడా వెళ్ళొచ్చు పై పార్కింగ్కి, కాకపోతే నీళ్లు నిండున్నాయి కాబట్టి వెళ్ళట్లేదు. ఇది పరిస్థితి ప్రస్తుతం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద నుంచి కూడా రావచ్చు, బట్ అక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి, పైన ఒక పార్కింగ్ ఇచ్చారు. ప్రతి ఫ్లాట్ వాళ్ళకి మరి పార్కింగ్ వస్తుందా రావట్లేదా అన్న గ్యారంటీ లేదు. అది ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇదొక పార్కింగ్. ఇక్కడ మనం చూడొచ్చు, పైన మొత్తం ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవి పార్కింగ్. బయట మనం చూసుకున్నట్లయితే మొత్తం అవుటర్ బ్యారిగేడ్స్ అనేది పెట్టారు. ఫ్లాట్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి అవుటర్ బ్యారిగేడ్స్ ఉన్నాయి. ఇది కాకపోతే ఎలక్ట్రిసిటీ వర్క్ అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకు ఇంత లైట్ తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఎలక్ట్రిసిటీ ఎక్కడ పడితే అక్కడ మొత్తం కట్టింగ్ ఉంది. కొంచెం ఇంకా వర్క్ నడుస్తున్నట్టుంది, వర్క్ ఇంకా ఉంది, అది మాత్రం కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూడా చూడొచ్చు మనం, ఎలక్ట్రిసిటీ వర్క్ అనేది ఇట్లా ఓపెన్గా ఉంది. ఇది పరిస్థితి. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మొత్తం మనం చూడవచ్చు. కింద ఫ్లోర్ చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుందో. ఇది ఒక బెడ్రూమ్. ఫస్ట్ బెడ్రూమ్ లోపల ఎట్లా ఉంది, డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది. ఒకసారి చూడండి, ఇది డోరు. ఓకే, ఇది ఫస్ట్ హాల్. ఇది హాల్ చూడొచ్చు మనం. ఇక్కడ మొత్తం ఎలక్ట్రిసిటీ మొత్తం ఆన్ ఉంది. అంటే స్విచ్లు అవి ఇచ్చినారు, కానీ ఏది పనిచేస్తలేదు, కరెంట్ లేదు లోపల. ఇక్కడ మొత్తం ప్రొవిజన్లు ఇచ్చినారు ఎలక్ట్రిసిటీకి. ఇక్కడ కూడా బల్బులు మొత్తం ఏమీ లేవు, ప్రొవిజన్ మాత్రం ఉంది, కరెంట్ లేదు లోపల. ఇది హాలు. ఇక్కడ మనం వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఇది ఫస్ట్ బెడ్రూమ్. దీన్ని మనం మాస్టర్ బెడ్రూమ్ అని కూడా అనవచ్చు, ఎందుకంటే ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది కాబట్టి. ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది వెస్టర్న్ టాయిలెట్. ఇది బాత్రూమ్ సైజు, టాయిలెట్ సైజు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, లోపల ఓన్లీ వెస్టర్న్ కమోడ్ ఒకటి ఇచ్చారు. ఎక్కడ ట్యాబ్ లేదు, వాటర్ ట్యాబే అసలు ఏమి ఇవ్వలేదు. అసలు వాటర్ అవుట్ఫ్లో ఏం లేదు, వాటర్ కూడా లేదు, ఖాళీగా ఉంది ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పైన చూసుకుంటే ఒక సజ్జా ఇచ్చారు. పైన ఫ్యాన్కి అది ఉంది అవుట్పుట్. ఇక్కడ సేమ్ ఏ స్విచ్లు, కరెంట్ లేదు. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇక్కడ రండి, ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అట్లాంటిది ఏం లేదు, ఓన్లీ చిన్న బెడ్రూమ్. పైన సజ్జా ఇచ్చారు, ఒక కిటికీ ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం, ఇది కిచెన్ ఏరియా. ఇక్కడ కూడా వాటర్ ట్యాబ్స్ ఏమి ఇవ్వలే,
అసలు వాటర్ కనెక్షన్ ఉందా లేదా అన్నది తెలియదు. అడిగి తెలుసుకుందాం మనం ఆప్షన్ దొరికితే. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది బాల్కనీ. బాల్కనీ చాలా చిన్నది, నాలాంటి వాళ్ళు ఒక 2-3 పడతారో లేదో తెలియదు. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు పైనుంచి ఇది మొత్తం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లే. ఇక్కడ మొత్తం ఇక్కడ వాటర్ సప్లైకి అనుకుంటా, ఇది ఎలక్ట్రిసిటీ మన ట్రాన్స్ఫార్మర్లు అవి ఉన్నాయి, వాటర్ సప్లైకి అనుకుంటా ఇక్కడ ఇచ్చారు. అది ఎంతో ఒకసారి డీటెయిల్ మనం కనుక్కుందాం. ఇది ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోపల ఉన్నాం మనం. ఇది అమీన్పూర్లో ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తున్నారు, దీని లోపల ఉన్నాం. ఇది బాల్కనీ డోరు, ఇది బాల్కనీ గ్రిల్లు. ఇది కథ. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే అన్ఫినిష్డ్గా, అసలు ఈ ఫ్లాట్లు ఫినిష్ అవ్వలే, అన్ఫినిష్గా చాలా గలీ సిచ్యువేషన్లో ఇస్తున్నారు. ఒక జనరల్ టాయిలెట్ కూడా ఉంది ఇక్కడ చూడండి, ఇది జనరల్ టాయిలెట్, ఇది ఇండియన్. ఇక్కడ కూడా వాటర్ కనెక్షన్ అనేది లేదు, పైన అది ఇచ్చారు వెంటిలేషన్కి. ఇది ప్రస్తుత పరిస్థితి, ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ నుంచి బయటికి వస్తే ఇక్కడ చూడండి ఫ్లాట్లల్లో ఇక్కడ ఇట్లా నెంబర్స్ ఉన్నాయి, 101 ఇట్లా నెంబర్స్ ఇచ్చారు. ఒక ఫ్లాట్కి ఎదురుగా ఇంకోటి, ఒక ఫ్లాట్కి ఎదురుగా ఇంకో డోర్, ఒక డోర్కి ఎదురుగా ఇంకో డోర్ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ వాళ్ళు ఒక్కొక్క ఫ్లాట్ని ఇట్లా లాక్ చేసుకొని పోతున్నారు. అయితే ఎవరికైతే ఫ్లాట్ అలాట్ అయిందో వాళ్ళు ఈ లాక్ తీసేసి వాళ్ళ లాక్ వేసుకోవాలి, ఇది రూల్. ఇది సేఫ్టీ కోసం, ఫైర్ సేఫ్టీ కిట్. ఇక్కడ మనం చూడొచ్చు బెల్ మొత్తం ఇచ్చారు, కానీ ఎలక్ట్రిసిటీ ఏం లేదు ప్రస్తుతం, కరెంట్ లేదు. ఆ డీటెయిల్ అడుగుదాము. ఇక్కడ డోర్స్ మొత్తం చూసుకున్నట్లయితే సేఫ్టీ గ్రిల్స్, లోపల డోర్స్ ఇవి బాగానే ఉన్నాయి, విండోస్ అవి నో ప్రాబ్లం. కాకపోతే మెయింటెనెన్స్ మాత్రం చాలా గలీజ్గా ఉంది. కింద చూడవచ్చు, మీరు అనొచ్చు ఫ్రీగా ఇంత చేసారు ఇది మీరు చేసుకోవాలి అని. కాకపోతే ఏంటంటే ఫ్రీగా ఇంత చేసిన వాళ్ళు ఇంత చేసిస్తే అయిపోయింది కదా, ఎందుకు ఈ ఈ ఈ పని ఎందుకు ఆపారో అర్థం కావట్లేదు. ఇది లిఫ్ట్, ఈ లిఫ్ట్ సైజ్ మీరు చూడొచ్చు, ఒక 2.5-3 ఫీట్ ఉంటుందేమో. లిఫ్ట్ అయితే పనిచేయట్లేదు, ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి మనం చెప్పలేము. ఇక్కడ చూసుకుంటే ఫైర్ సేఫ్టీ, మొత్తం ఫైర్ సేఫ్టీ బాగుంది. ఫైర్ సేఫ్టీ ఇక్కడ మనం ఫైర్ సేఫ్టీ అవి బాగున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక్క విషయం మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, 2020-21 ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. ఇది ఎన్ని రోజుల వరకు పనిచేస్తుంది అన్న క్లారిటీ మనకు లేదు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం 2020-21లో అయింది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైర్ సేఫ్టీకి ఇక్కడ కొన్ని మెజర్మెంట్స్ ఇక్కడ బాగున్నాయి. ఇవి ఇక్కడ చూడండి, ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళ తాళం ఓన్ లాక్ వేసుకున్నారు. ఇక్కడ ఇట్లా గవర్నమెంట్ లాక్ తీసేసి వాళ్ళ లాక్ వేసుకొని పోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఫైర్ సేఫ్టీకి మొత్తం వాటర్ సప్లై మొత్తం చాలా బాగుంది, కానీ వాటర్ లేదు, అది ఏం పనిచేస్తుందో తెలియదు మనకి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫైర్ సేఫ్టీకి ఇచ్చారు, ఇది కూడా బాగుంది, బట్ పనిచేస్తుందా లేదా అది తెలియదు, చూసుకోవాలి మనం. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ మాత్రం చాలా గలీజ్గా అంటే గలీజ్గా ఉంది. ఎట్లా ఉంది మెయింటెనెన్స్ పరిస్థితి అన్నది మనం చూద్దాం రండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇవి మళ్ళీ అవుటర్ బ్లాక్కి మనం వచ్చినాము. ఇక్కడ ఇది మొత్తం బ్లాక్స్ వైజ్గా మొత్తం డివైడ్ చేశారు. అందరికీ ఒక్కొక్క బ్లాక్ వాళ్ళని అలర్ట్ అయిన వాళ్ళని ఫోన్ చేసి పిలిచి మరి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఫ్లాట్లని. ఇక్కడ మలిగలు చూడొచ్చు మనం, అన్నీ అక్కడ కూడా చూడొచ్చు. మనం ఫ్రంట్ సైడ్లో కూడా మలిగలు ఉన్నాయి కింద. మరి అవి ఎవరికైనా అలాట్ చేస్తారా ఏంటి అన్నది ఇంకా మనకి తెలియదు. కాకపోతే ఏంటంటే మొత్తం కింద మలిగలు కట్టారు, మలిగి ఎక్కనికి కూడా మొత్తం ప్లాట్ఫామ్ అనేది చేశారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. మీ పేరేంటండి? నా పేరు లక్ష్మణ్ అండి. ఓకే, ఎక్కడ మీకు అలాట్ అయింది ఫ్లాట్? బ్లాక్ నెంబర్ 13 అమీన్పూర్లో మాకు అలాట్మెంట్ అయ్యింది. ఇదే కదా అమీన్పూర్ ఇదే. బ్లాక్ నెంబర్ 13లో మాకు అలాట్మెంట్ అయింది, 8th ఫ్లోర్. ఓకే, మీకు కీస్ అవి హ్యాండ్ ఓవర్ చేశారా? ఇంకా అవ్వలేదండి, అది మాకు కాల్ వస్తుందంట. కాల్ వచ్చిన తర్వాత అది ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చిన తర్వాత సపరేట్గా మా లాక్ తెచ్చుకోమన్నారు. అప్పుడు వాళ్ళు కీస్ ఇచ్చిన తర్వాత ఆ కీస్ చేంజ్ చేసి మన కొత్త లాక్ చేంజ్ చేసుకున్నప్పుడు మనకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పారు. వాళ్ళ లాక్ వాళ్ళు తీసుకొని మీకు కొత్త లాక్ మీరు వేసుకోవాలి. ఓకే, మీకు ఫ్లాట్ అలాట్ అయింది అని చెప్పేసి ఏం డాక్యుమెంట్ ఇచ్చారు? మనకి ఇది గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పట్టా పేపర్ ఇచ్చారు మనకి, ప్రూఫ్ ఆఫ్. ఇది మా మిస్సెస్ పేరు మీద అలాట్మెంట్ అయింది, జీడి సరిత. ఓకే,
మేము ఉండేది నాంపల్లి కాన్స్టిట్యూషన్. మా ఎమ్మెల్యే వచ్చేసి మొహమ్మద్ మిరాజ్ జాఫర్ హుస్సేన్ ఉండే అప్పుడు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్, ఈ ఒక్క డాక్యుమెంటే సరిపోతుందా? ఈ ఒక్క డాక్యుమెంట్ కాదు, దీంతోపాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, మళ్ళీ మన ఎస్సీది క్యాస్ట్ సర్టిఫికేట్. నేను ఎస్సీ కేటగిరీలో ఉంటాను. సో మాది క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడిగారు వాళ్ళు. ఓకే. ఎప్పుడు మీకు ఫోన్ వస్తే అప్పుడు అవన్నీ తీసుకొని రావాలి? ఇవన్నీ తీసుకొని రమ్మంటున్నారు వాళ్ళు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ మొత్తం స్టార్ట్ అయిందా? ఎవరైనా వచ్చి ఉంటున్నారా? ఇంకా ఉండడం అయితే లేదండి. ఇప్పుడు బ్లాక్ వైజ్గా ఇస్తారు. సో ఇవాళ వచ్చేసి 5th and 6th బ్లాక్ వాళ్ళకి కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. యాజ్ పర్ సేమ్ రూల్స్ వాళ్ళకు కూడా డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగారు, రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారు, క్రాస్ చెక్ చేస్తున్నారు. ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు క్లారిఫికేషన్ తీసుకొని 100% క్లారిటీ ఉన్న తర్వాతనే కీస్ అనేది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మీకు ఒకసారి హరీష్ రావు గారు వాళ్ళందరూ మిమ్మల్ని పిలిచారు కదా ఒక చోటికి, అనౌన్స్ చేశారు. అది ఎక్కడికి పిలిచారు? మాకు ఇది కొల్లూరులో పిలిచారు అప్పుడు. కానీ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే కొల్లూరు ఫ్లాట్స్ చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఆ ఫ్లాట్స్ లాగా ఇవి లేవు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. దానికి ఏమంటారు? కొల్లూరు ఫ్లాట్స్ నీట్గా ఉన్నాయంటే అక్కడ ఉన్న లొకేషన్ వేరు, ఇక్కడ ఉన్న లొకేషన్ వేరు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎట్లానైతే ఆ టైంలో బయట నుంచి చూశారో అది కూడా బయట నుంచి చూశారు. ఇవాళ మనకి కొన్ని బ్లాక్స్కి ఇలాగే ఇందాక చెప్పాను 5th and 6th బ్లాక్ కీస్ ఓపెన్ చేస్తే మనం అలా లోపలికి వెళ్ళి చూసాం. సో ఇన్నేళ్ళ నుంచి బ్లాక్ అవి లాక్ ఉన్నాయి కాబట్టి డస్టీగా ఉంటాయి. ఆ మాత్రం మనం క్లీన్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఫర్ ది అది కొల్లూరుది కూడా అట్లనే ఉంటుంది. ఓకే. కొల్లూరులో ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది, లిఫ్ట్ రన్నింగ్లో ఉండే, వాటర్ రన్నింగ్లో ఉండే. కాకపోతే ఇక్కడ ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. అట్లీస్ట్ లిఫ్ట్ అవన్నా స్టార్ట్ అవ్వాలి, అవి కూడా అవ్వలేదు అంటున్నారు. దానికి ఏమంటారు? దీనికి వాళ్ళు ఏమంటున్నారంటే కీస్ ఇచ్చిన తర్వాత January 25th తర్వాత మీకు డీడీ కట్టుకోండి, డీడీ కట్టుకున్న తర్వాత మనకి ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వాళ్ళ ఎలక్ట్రిషియన్ కనెక్షన్ ఇచ్చి వాటర్ ఇట్లా అంతా రెడీగా ఉందంట. జస్ట్ మన పేరు మీద రావడానికి ఎలక్ట్రిసిటీ బిల్లు అది డీడీ కట్టుకోమని చెప్తున్నారు వాళ్ళు. ఫైనల్గా ఒక్క విషయం అడుగుతాం మిమ్మల్ని. మీరు ఉండేది నాంపల్లిలో, ఇక్కడ అమీన్పూర్లో మీకు ఫ్లాట్ వచ్చింది, కొంచెం దూరం వచ్చింది. దాని గురించి ఏంటి ఏమంటారు? దాని గురించి ఏమో అనేది ఏం లేదండి. నేను రెంట్ కడుతున్నాను. సో నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 6,500 per month. సో నాకు అది సేవింగే కదా. నేను అనేది ఏంటంటే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉండగలరా? 100% ఉండగలుగుతాను, 100% ఉండగలుగుతాను. దాంట్లో ఏం డౌట్ లేదు. మీకు ఎక్కడ అలాట్ అయింది? మాకు కూడా ఇదే బ్లాక్లో అలాట్ అయింది సార్. ఈ బ్లాక్లో 8 బ్లాక్లో. మీకు ఇచ్చారా ఈరోజు? ఇయ్యాలి, రేపు ఇస్తారంటారు. ఫోన్ చేసి రమ్మన్నారు. మేము జస్ట్ చూడడానికి వచ్చినాం అంతే. వచ్చారు. మీకు అన్ని డాక్యుమెంట్స్ అవి ఇచ్చేసాము ఆల్రెడీ. ఇవాళ కాల్ వస్తుందంట, రేపు పొద్దున్న రమ్మన్నారు. మొత్తం తిరిగి చూసుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే అన్ని బయట నుంచి ఒకటే కనిపిస్తున్నాయి సార్. లోపల बाहर किराया बनने के बदल महीना है तो खाओ या नको खाओ, डर रहता था. गवर्नमेंट ड्यूटियां तो नहीं है अपन लोगों को, मेहनत करके जीने का. यहाँ पे भी मेहनत कर लेंगे, जीएंगे, पर किराया तो बच रहा अपन को. आपको एक सवाल पूछता हूँ, ये उसका जवाब दीजिए. केसीआर साहब हार गए, काहे को हार गए बोलते? अब काई को हार गए बोले तो अब नहीं, आप बोल रहे हैं ना इतना अच्छा चल रहा है, हार गए ना, तो उसका वजह क्या होंगी? अब वजह क्या है बोलते तो उन लोगों को मालूम है. अब देखो पॉलिटिक्स को मालूम रहता है, ये हमारे जैसे आम इंसानों को नहीं मालूम. आप खुश है केसीआर साहब से? हाँ? आप खुश है केसीआर साहब? हमारे को देखो भाई कोसा भी है तो क्या है मालूम है, पार्टी से हमारे को कुछ भी ये नहीं है नैना. हमारे कोसी पार्टी से हमारे को ये नहीं है नैना. कैसा बोल के बोलो, कोसी भी पार्टी रहो भाई, 4 गरीबों को हेल्प कर रहे बोले तो अच्छा रहता. ఇక్కడ కొంతమంది గ్రీవియన్స్ ఉన్నాయి, కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి, అదేందో చూద్దాం. हमारी तेलंगाना हुकूमत से हमारी ये रिक्वेस्ट है कि बहुत सारा यहाँ पर डस्ट बहुत ज़्यादा है, और जब हम लोग बेडरूम और हॉल जब वॉश करेंगे तो पानी जाने की सहूलत नहीं है, ड्रेन का प्रॉब्लम है. और बालकनी में एक टैप वगैरह भी रहता तो अच्छा रहता था, क्योंकि ज़रा ऊंचाई पे है वो. ఏం సరిగ్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఏ ఆఫీస్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. ఏది అడిగినా అక్కడ కరెంట్ ఆఫీస్కి అంటున్నాడు. ఆల్రెడీ 3-4 సార్లు వచ్చినాం ఇక్కడ. ఈరోజు వస్తే ఇట్లా చెప్తున్నారు వాళ్ళు. మీకు అలాట్ ఎప్పుడైంది? ఏ బ్లాక్లో అయింది? బ్లాక్ 5 నెంబర్, ఓకే, 9th ఫ్లోర్. ఈరోజు అలాట్మెంట్ అయింది. ఈరోజు ఇచ్చారు. 9th ఫ్లోర్ ఎక్కగలిగారా? 1 అవర్ అయింది. 1 అవర్ అయింది నాకు ఇక్కడ. 1 అవర్ అయింది. ఎలా ఎక్కుతాం సార్ ఈ టైంలో? ఈ వైఎస్ఆర్ 5th ఫ్లోర్ 8th ఫ్లోర్ ఎక్కడ లిఫ్ట్ అయితే ఫస్ట్ ఏం చేయాలంటానంటే ఫస్ట్ లిఫ్ట్ గురించి ఆలోచన చేయాలి వాళ్ళు. ఎందుకంటే మేము ఈ వయసులో 5th ఫ్లోర్ 9th ఫ్లోర్ ఎక్కాలంటే ఎలాగ ఎక్కుతామండి? ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని ఇండ్లు ఇచ్చిండ్రు, పర్వాలేదు, సరే మంచిదే. దేని కొరకైతే ప్రభుత్వం చేసిందో చాలా సంతోషపడుతున్నాం. కాకపోతే
ఫెసిలిటీస్ లేదు. ఇప్పుడు వాటర్ ఉంది, లైట్ ఉంది. లైట్ గురించి ఇక్కడ పోండి, అక్కడ పటన్ చెరువు పోవాలంటే ఏం తీసుకొని పోవాలి సార్? ఆడిపోయిన తర్వాత ఇది తీసుకురండి, అది తీసుకురండి అంటే మళ్ళీ మేము ఏడుచుకుంటూ రావాలి. ఇప్పుడు మీ పర్సనల్ ఫ్లాట్కి కనెక్షన్ తీసుకోండి పటాన్ చెరువుకి పోయి అని చెప్తే పర్లేదు, కానీ బయట ఉన్న మెయింటెనెన్స్ కూడా మీరు వెయిట్ చేయాలి, లిఫ్ట్లు లేకుండా పైకి ఎక్కాలి అంటే అది మీకు కష్టంగా అదే ఉంది. అంటున్నా కదా సార్, నేను కూడా అదే అంటున్నా. నేను మా వరకు చెప్పిండు పర్వాలేదు, పటన్ చెరువు కాదు ఎక్కడైనా పోయి తీసుకొని వస్తాము. కానీ లిఫ్ట్ గురించి మాకేం చేస్తాం, దానికి ఏం చేయగలుగుతాం సార్? ఒక్కరం కాదు కదా, మొత్తం కాంప్లెక్స్ లోపల ఎంతమంది ఉన్నారో అంతమంది బాధ్యత అది. ఫస్ట్ లిఫ్ట్ గురించి ఆలోచన చేయాలి సార్. లిఫ్ట్, వాటర్ కనెక్షన్లు అసలు ఉన్నాయా మీ ఫ్లాట్లో? ఏమో సార్, అయితే కనెక్షన్లు అయితే ఉన్నాయి, నల్లలు ఫిట్ చేస్తాం, మా దగ్గర ఉన్నాయి. ట్యాంకీ చూసినాం సార్, వాటర్ లేవు ట్యాంకీలా. మళ్ళీ ఇడుస్తారా ఇడవారా తెలియదు మాకు. మనం రానేలేదు కదా, చాలా నొప్పులు ఉన్నాయి మాకు. లిఫ్ట్ కావాలి సార్ మాకు, ఎక్కలేకపోతున్నాం. ఇప్పుడు దమ్మంటే దమ్ వచ్చింది, తాగదామంటే వాటర్ లేదు. అట్లా ఉంది సార్. पहले वो लोग कुछ भी नहीं साहब, मेन हम लोगों को वाटर और अपना क्या है लिफ्ट का इंतज़ाम करना होगा. क्यों हम जैसे लोग जाना बोले तो बहुत मुश्किल होता ना, सब कैसे जाएंगे बताइए? नौजवान बच्चे बोले तो जाते चढ़ते उतर जाए, हम 1 से 2 बार नहीं उतर सकते, चढ़ नहीं सकते. अब देखो 2 बार हुआ, ताला तोड़ो वो तोड़ो बोल के बोले तो 2 बार चढ़े हम. अब खामोश बैठना पड़ता है घर में जाके हम. ఇప్పుడే వాటర్ గురించి అడిగినా నేను, అడిగితే సార్ ఏమనంటే ఏ రోజు మీకు కరెంట్ వచ్చేస్తా మీకు ఆ రోజు వాటర్ మీకు కంటిన్యూ వస్తుందని చెప్పారు. అంతే ఇంకేం చెప్పారు, అంతే అడిగి. బయట మెయింటెనెన్స్కి కరెంటు మీ బాధ్యత, అది ఫస్ట్ నుంచే ఉండాలి అని మీరేం అడగలేదు? అవన్నీ అడిగేళ్ళు మాకేం చెప్పాలి, మాకేం తెలియదు ఇంకా. वॉल्स पे क्रैक्स आ गया. जब इस हैंड ओवर भी नहीं हुआ, क्रैक्स आ गए. स्टेप्स भी टूट गया. स्टेप्स का भी थोड़ा बहुत काम कराना ज़रूरी है, नहीं तो वरना क्या होता है स्टेप पूरा और स्पॉइल हो सकती है. ఏంటమ్మా, ఏంటి మీ బాధ ఏంటి? మాకు అక్కడిక్కడ పంపిస్తారు సార్, ఏం చేస్తలేరు, ఏం లేదు. గోల్కొండ దిక్కు పో అన్నారు, కార్వాన్లు ఉంటాం మేము. ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని దింపుతా పోతున్నారు, ఆఖరి ఇయనే లేరు. మళ్ళీ ఇక్కడ వచ్చినాం, ఫోన్లు వచ్చినాయి 3 సార్లు. ఎక్కడికి రమ్మన్నారు మీకు ఫోన్లో? ఫోన్లోనా ఇక్కడికి రమ్మన్నారు. పట్టా తీసుకోలేము సార్ మేము, పట్టా రావట్లేదు. అక్కడ వెళ్తే అక్కడ ఇస్తలేరు, మల్లపల్లికి వెళ్ళినాం అక్కడ ఇస్తలేరు, గోల్కొండకి వెళ్ళినాం అక్కడ ఇస్తలేరు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. మళ్ళీ ఇక్కడ వచ్చినాం ఇప్పుడు ఇవాళ, మొన్న కాల్ చేసి వచ్చినాము ఇవాళ. మళ్ళీ వెళ్ళి టైం రెస్పాన్సిబిలిటీ ఏమి ఇస్తలేరు మాకు. అయితే మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు మీరు? నేల అయింది సార్, నేల. ఇక్కడ అడిగితే ఏం చెప్పిండు? అక్కడనే ఓటర్ అన్న. ఎక్కడికి? అది మల్లపల్లి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలండి సార్. ఇక్కడ ఉన్న డౌట్స్ మీరు ఎంతమందికి అని చెప్తారు? ఒక 10 మంది చెప్తారు కదా. నేను అనేది ఏంటంటే నేను ఆ డౌట్స్ అడుగుతాను, మీకు కొత్తది అడిగాను. ఏమున్నది, ఎప్పటి నుంచి? మీరు 25 నుంచి అంటారు. 20 కరెంట్ అప్లై చేసుకోవాలి వీళ్ళు. అదే సార్, ఒకసారి చెప్తే ఇప్పుడు 10 మందికి తెలుస్తుంది, 1000 మందికి తెలుస్తుంది, అంతే కదా. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తలేను, నేను రాంగ్ అని చెప్తాను. మాకు పర్మిషన్ లేదండి. సరే, ఎవరిని అడగాలి? ఎవరు? మా ఆఫీస్కి వెళ్ళండి, ఆఫీస్ ఉంటుంది. అదేంటి సార్, ఇక్కడ నేను జస్ట్ కీస్ ఇచ్చే వరకే మా బాధ్యత. మరి కీస్ ఇచ్చేవారు. సరే, కీస్ ఇచ్చేసినారు, నిన్న ఇచ్చిన వాళ్ళకి కింద గ్రిల్ లాక్ ఉంది, వాళ్ళు ఎట్లా వెళ్తారు? వాళ్ళు తాళం వేసుకోపోయారు కదా. వాళ్ళు పైన తాళం వేసారు, కింద గ్రిల్ పైకి వెళ్ళేది మేము వేసిన తాళం. మరి వాళ్ళు ఎట్లా పోతారు పైకి? మీటర్ అప్లై చేసుకోవాలి, కరెంట్ వచ్చినా పోతారు కదా పైకి. అచ్చా, దాని ముందు పోలేరు. అంతమంది ఎందుకు పోతారండి? కరెంట్ మీటర్ వచ్చినాక పోతారు. మళ్ళీ టెప్టింగ్ అయితే మళ్ళీ వాళ్ళు తాళాలు వేసుకోపోయారు. గేట్ తాళం మాది ఉంటుంది, వాచ్మెన్స్ ఉంటారు. మళ్ళీ మీటర్ అప్లై చేస్తే మీటర్ ఫిట్ చేస్తారు కదా. ఓకే, అప్పుడు ఎక్కడ అప్లై చేయాలి అదనే చెప్పిన కరెంట్ ఆఫీస్లో పట్టించారు. ఆల్రెడీ కరెంట్ ఆఫీస్ ఉంది కదా. ఓకే, ఒక్క డౌట్ నాకు, ఇక్కడ మెయింటెనెన్స్ ఉంది కదా, ఫ్యూచర్లో వీళ్ళందరూ వచ్చేస్తారు. మనకు ఐడియా లేదు. అది కాదు సార్, అందరూ వచ్చేస్తారు, మెయింటెనెన్స్ ఎవరు చూడబోతున్నారు దీన్ని? ఏమో తెలియదు. పై ఆఫీస్ మరి చెప్పలేము, పై ఆఫీసర్ డిసైడ్. లిఫ్ట్కి వాటికి ఎలక్ట్రిసిటీ ఎవరు చూడబోతున్నారు? అది మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, షట్టర్లు ఉంటాయి కదా. ఓకే, షట్టర్లు వేలం పాటేస్తారు. ఓకే, వాళ్ళు వచ్చే పైసలు వాళ్ళు చేస్తారు. షట్టర్లు వేలం పాటేస్తారు. ఏసీ ఇక్కడ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా? ఇక మనకు తెలియదు. ఓకే, అది తెలియదు. ఈ వచ్చే అమౌంట్ మెయింటెనెన్స్ కింద పెడతారు. ఓకే, ఇందులో మొత్తం మెయింటెనెన్స్ వస్తుంది. ఏ బ్లాక్ ఆ షట్టర్లు ఉంటాయి. ఓకే, అండ్ ఒక చిన్న కంప్లైంట్ అందరూ చేస్తున్నారు, ఇంతమందితో మాట్లాడినా కాబట్టి చెప్తున్నా, నీట్నెస్ లేదు అంటున్నారు. ఇప్పుడు కట్టి 3 years అయింది, అది దుమ్ము ఉంటుంది కదా. ఓకే, అంతే. అండ్ మీరు పెట్టిన ఫైర్ అవి ఉన్నాయి కదా, అవి ఎక్స్పైర్ అయినాయా, ఉన్నాయా? అవి మళ్ళీ పెడతారు. వీళ్ళు వచ్చినాక ఇప్పుడు పెట్టిన మళ్ళీ వాళ్ళు రాకపోతే మళ్ళీ వేస్టే కదా. ఓకే, ఇప్పుడు ఇనాగ్రేషన్ అన్నారు, అన్ని పెట్టారు, అది వచ్చి అయిపోయింది, టైం అయిపోయింది, మళ్ళీ అట్లా పెడతారు. ఏదైనా అన్ని క్లియర్ చేసి ఇస్తారు. థ్యాంక్ యూ.